అనుకున్నటువంటి జవాబు రాకపోయినా, కోరుకున్నటువంటి ఆన్సర్ అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇంత ప్రయాసపడ్డాం కదా, ఇంత కన్నీరు కారుస్తున్నాం కదా, ఇంత ఉపవాసం ఉంటున్నాం కదా, ఇంతగా దేవుడి కోసం ఆరాటపడుతున్నాం కదా, మనలో ఎలాంటి స్వార్థం లేదు కదా, ఎలాంటి స్వలాభాక్ష లేదు కదా, మనం ప్రార్థించేది మన కుటుంబం కోసమే కదా, మనం ప్రార్థించేది మన బిడ్డల రక్షణ కోసం కదా, మనం ప్రార్థించేది వాళ్ళ బాగు కోసం కదా, ఎక్కడ నా కోసం కాదు కదా అని అనిపించినప్పటికీ కొన్నిసార్లు జవాబు వేరుగా వస్తుంది. అలాంటి టైంలో మన బ్రతుకులు ఏమి అవసరం అంటే సహనం అవసరం. ఈమె ప్రయాసపడింది, ప్రేమ కలిగింది, కానీ దేవుడు ఆ ప్రేమను, ఆమె ప్రయాసను ఏమిది కూడా అనలేదు. నేను పంపబడిన పర్పస్ వేరు అన్నట్టుగా మాట్లాడినా మళ్ళీ ఏమంటున్నాడు, ఆయన యొద్దకు వచ్చి ఆయనకు మ్రొక్కి. చూడండి, సహనముతో దేవుడి దగ్గరికి వచ్చి అంటే వదిలిపెట్టలేదు. ఒకవేళ మన బ్రతుకులో జరగరానివి కొన్నిసార్లు జరిగినప్పుడు, దేవుని చిత్తం వేరుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే మన మనసు మారిపోయి, మన ఆలోచన మారిపోయి దేవునికి దూరం అయిపోతారు. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోలేక వదిలిపెడతాం. కానీ కాస్త ఓపికతో సరే ప్రభు అన్నట్టుగా ఆయన కోసం ఆయన దగ్గరే, నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కులేరు, ఏమన్నా అనుకో ప్రభు అని ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన దగ్గర ఉండగలిగిన సహనం మన బ్రతుకులో ఉండాలి.